హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను మీకు జూమ్ H1 యాంటీ రికార్డర్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇక్కడ దీనిపైన రాసింది ఉంటుంది, బ్రిలియంట్ స్టీరియో రికార్డింగ్ నౌ ఇన్ యువర్ పాకెట్. ఇది మనం పాకెట్లో క్యారీ చేసుకోవచ్చు. కంపెనీ పేరు జూమ్, మోడల్ H1. దీనిలో వేరే మోడల్స్ కూడా మనకు ఉంటాయి. నేను ఇది 5300కి అమెజాన్లో కొన్నాను. మీరు ఫ్లిప్కార్ట్ నుండి కూడా కొనుక్కోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇది మీకు ఎప్పుడైనా ఆఫర్లో కొంటే మీకు 5000 రూపీస్కే దొరుకుతుంది. నేను మాత్రమే 5300కి కొన్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు బాక్స్ పైన కాస్ట్ చూడండి ఎంత ఉందో. 7999 రూపీస్ ఉంటుంది బాక్స్ పైన కాస్ట్. ఇది నవంబర్ 2017లో మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. దీనిలో మనకు 2GB మైక్రో SD కార్డ్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ప్లస్ మనకు దీనిపైన కొన్ని వాళ్ళు డౌన్లోడ్ ఆప్షన్స్ ఇస్తున్నారు. అంటే మనకు ఫ్రీ బండిల్డ్ సాఫ్ట్వేర్ కూడా ఇస్తున్నారు. స్టీన్బర్గ్ వేవబుల్ అండ్ స్టీన్బర్గ్ వెస్లీ అంటే మనకు కొన్ని సాఫ్ట్వేర్స్ ఇస్తున్నారు ఆడియో ఎడిట్ చేయడానికి. మీరు మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు దీనిలో. కానీ మనకు వాళ్ళు 2GB మెమరీ కార్డ్ ఫ్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. బాక్స్లో ఏమీ ఉండదు. టూ GB మైక్రో SD కార్డ్ ఇస్తున్నారు. దీన్ని SD కార్డ్ అడాప్టర్ అంటారు. SD కార్డ్ యూసేజ్ ప్రికాషన్స్, SD కార్డ్ ఎలా యూజ్ చేయాలో ప్రికాషన్స్ ఒకటి పేపర్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మన యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి ప్రోడక్ట్ గురించి. అండ్ వారంటీ కార్డ్ కూడా ఇందులోనే ఉంటుంది. ఇది సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇది చాలామంది సాఫ్ట్వేర్ ఎడిట్ చేయడానికి ఆడాసిటీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది కూడా ఒక వేవ్ ల్యాబ్ అనే సాఫ్ట్వేర్కి వాళ్ళు ఒక కోడ్ ఇచ్చారు. ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా. చాలామంది ఆడాసిటీ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు యూట్యూబర్స్. ఇక్కడ చూడండి, జూమ్ H1 గురించి టోటల్ ప్రికాషన్స్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో. చాలా పెద్ద మాన్యువల్ ఉంది. ఫస్ట్ టైం యూజర్స్ అయితే చదవడం చాలా బాగుంటుంది. దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం AAA సెల్నే వాడి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీ అయిపోయినా కూడా మనకు ఈజీలీ దొరుకుతుంది బ్యాటరీ. దీనిలో మనం AAA ఆల్కలైన్ బ్యాటరీ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, AAA బ్యాటరీ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇది రీఛార్జబుల్ బ్యాటరీ కాదు, వాళ్ళు ఇస్తున్నది ఫ్రీ బ్యాటరీ, ఆల్కలైన్ బ్యాటరీ. ఇది ఒక 20 రూపీస్ ఉంటుంది మీకు. ఇది అయిపోయిన తర్వాత మీరు రీఛార్జబుల్ బ్యాటరీ వేసి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. దీనిలో మీరు ఛార్జింగ్ చేయరాదు, ఓన్లీ బ్యాటరీతోనే రన్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ ప్యాకేజ్ని ఓపెన్ చేద్దాము. ఇది మైక్ అండ్ రికార్డర్. ఇది 2-in-1 ఫ్రెండ్స్. జూమ్ H1 టోటల్ ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. దీంతో మనం వాయిస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఇన్బిల్ట్ మైక్ కూడా ఉంటుంది. ఇది వాయిస్ ఓవర్స్కి యూజ్ చేస్తారు చాలామంది యూట్యూబర్స్. ఒకసారి మనం దీనిలో మెమరీ కార్డ్ని బ్యాటరీని ఇన్సర్ట్ చేసి చూద్దాము. ఇక్కడ బ్యాటరీ పెట్టేసేయాలి. దీనిలో మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేద్దాము. మైక్రో SD కార్డే పెట్టాలి. ఇది ఇందులో వాళ్ళు ఎలా పెట్టాలో కూడా డైరెక్షన్ ఇచ్చారు. ఇలా ప్రెస్ చేసి లాక్ చేయడమే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేశాను. వాళ్ళు మనకు ఫ్రీ 8GB మెమరీ కార్డ్ ఇస్తున్నారు. నేను ఇక్కడ మెమరీ కార్డ్ని ఇక్కడ పెట్టాను. కొంచెం ఓపెన్ చేయడానికి టైం పడుతుంది. ఇలా మీరు కట్టర్తో ఓపెన్ చేసుకోండి. మీరు 32GB వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది ఆన్ ఆఫ్ బటన్ ఫ్రెండ్స్. ఇక్కడ
ఇది ఆన్ చేయాలంటే ఇలా మనం ఇక్కడ ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి కొద్దిసేపు. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఆన్ అని కొద్దిసేపు పట్టుకోవాలి. అయితే ఆన్ అవుతుంది చూడండి. ఇక్కడ మీకు లైట్ వస్తుంది, జూమ్ H1 అని లైట్ వస్తుంది ఇక్కడ చూడండి. రికార్డ్ చేయాలంటే రెడ్ బటన్ ప్రెస్ చేయండి, రికార్డ్ అవుతుంది ఆటోమేటిక్. మళ్ళీ స్టాప్ చేయాలన్నా కూడా ఇదే రెడ్ బటన్ని మీరు ప్రెస్ చేయాలి. ఇవి రెండు కూడా మైక్, దీన్ని ఓమ్ని డైరెక్షనల్ అంటాము. మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు మాట్లాడతారు, అక్కడ నుండి వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు రికార్డ్ చేసిన తర్వాత ఈ వాయిస్ని టెస్ట్ చేయడానికి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇది వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ అంటే ఆ ఇయర్ ఫోన్స్లో మీకు సౌండ్ అవుట్పుట్ ఎలా రావాలనేది అవుట్పుట్ వాల్యూమ్. ఇది వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు ఆడియోని మానిటర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా స్పీకర్ ఇస్తుండే, మీరు ఇక్కడ కూడా మీరు వాయిస్ వినొచ్చు. నేను ఒక టెస్ట్ చూపిస్తాను మీకు. ఇది ఇన్పుట్ లెవెల్ అంటే మైక్ ఇన్పుట్ లెవెల్. దీనిలో ఇన్బిల్ట్ మైక్స్ ఉంటాయి. ఆ మైక్ ఇన్పుట్ లెవెల్ మీరు 0 నుండి 100 వరకు పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మీకు ఆటో లెవెల్ అని చెప్పేసి. ఈ ఆటో లెవెల్ అనే వాయిస్ని ఆన్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా మీ వాయిస్ తగ్గట్టు అది సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఆటో లెవెల్ ఆన్ చేసుకోవాలి. లో కట్ ఆన్ అంటే మీకు వాయిస్ తక్కువ ఉంటే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. నేను లో కట్ ఆఫే పెడుతున్నాను. నేను రికార్డ్ ఫార్మాట్ని వేవ్ ఫార్మాట్లో రికార్డ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మీరు బటన్స్ చూడండి ఏమేమి ఉన్నాయో. ఇది మీరు సిస్టమ్కి కనెక్ట్ చేసి కూడా రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్టర్నల్ మైక్ కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ మైక్ ఉంటే ఎక్స్టర్నల్ మైక్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇన్పుట్ వాల్యూమ్ అంటే 0 నుండి 100 వరకు పెట్టుకోవచ్చు. ఇది రికార్డ్ చేసిన అన్నీ కూడా మీరు వినాలంటే ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు రికార్డింగ్స్ అన్నీ కూడా వినొచ్చు. ఇది నెక్స్ట్, ఇది ప్రీవియస్ ఫ్రెండ్స్. ఇది రికార్డ్ చేసిన అన్నీ కూడా వాల్యూమ్స్ని డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది డిలీట్ బటన్. ఈజీ ఉంటుంది ఆపరేషన్, ఒకసారి వాడితే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఇది ఆన్ చేయాలంటే ఇదే బటన్, మళ్ళీ ఆఫ్ చేయాలన్నా కూడా ఇదే బటన్ని ఇలా ప్రెస్ అండ్ హోల్డ్ అని ఉంటుంది. ఇలా కిందికి కొద్దిసేపు పట్టి పెట్టుకోవాలి. బాయ్ అని వస్తుంది, ఆఫ్ అయిపోతుంది చూడండి. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేయాలన్నా కూడా ఒకసారి మనం ఇలా పట్టుకొని ఇలా కిందికి ప్రెస్ చేయాలి, ఆన్ అవుతుంది చూడండి. చాలా ఈజీ ఉంటుంది ఇది వాడడానికి. మీకు రికార్డ్ చేయడం అంటే రెడ్ బటన్ ప్రెస్ చేసి రికార్డ్ చేయాలి. నేను ఒక వాయిస్ని రికార్డ్ చేసి మీకు వినిపిస్తాను ఇప్పుడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు జూమ్ H1 యాంటీ రికార్డర్ని టెస్టింగ్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఈ సౌండ్ క్వాలిటీని జడ్జ్ చేయండి ఎలా ఉందో. గుడ్ బై ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక షార్ట్ వాల్యూమ్ రికార్డ్ చేశాను. మీరు రికార్డ్ చేసి నేను వినాలంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ బటన్ని ప్రెస్ చేయండి. మీ రికార్డింగ్ ఇక్కడ ఉంటుంది. ప్లే చేయాలంటే ప్లే అవుతుంది చూడండి. ఇది స్పీకర్ వాల్యూమ్ ప్లస్, ఇది అవుట్పుట్ వాల్యూమ్. ఇది మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, మధ్యలో బటన్ ప్రెస్ చేస్తే ప్లే ఉంటుంది, ప్లే ఆర్ పాస్. ఇది యాంటీ రికార్డర్ని టెస్టింగ్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఈ సౌండ్ క్వాలిటీని చెక్ చేయండి ఎలా ఉందో. గుడ్ బై ఫ్రెండ్స్. ఇది డిలీట్ చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ డిలీట్ బటన్ ఉందిగా, డిలీట్ బటన్ పైన ప్రెస్ చేసి మిడిల్ బటన్ ప్రెస్ చేయండి, డిలీట్ అయిపోతుంది. చాలా ఈజీ ఉంటుంది ఆపరేషన్. ఒక 1-2 మినిట్స్ మీరు యూజ్ చేస్తే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.